నువ్వేంటి ఆపేసావు? ఆ కప్పులో కాఫీ తాగిచ్చు. కాఫీనేగా తాగిస్తాను. అమ్మో వేడి కాలిపోతుంది. ఇది నోరు అనుకున్నావా లేక సింక్ అనుకున్నావా? అలా మొత్తం పోసేస్తావేంటి? అంతా కావాలని అడిగావు కదా, అందుకే పోసాను. త్వరగా కిందికి రా. ఏమైంది? చేతులే కాదు కాళ్ళు కూడా పోయాయి. నువ్వు నైట్ అంతా కట్టేయడం వల్లే ఇలా జరిగింది. మిల్క్ కాసింగ్ లాగా పరిగెత్తాల్సిన నా కాళ్ళు కదలపడానికి కారణం నువ్వే. సానియా మిర్జా లాగా టెన్నిస్ ఆడాల్సిన 2 చేతులు చచ్చు పడటానికి రీజన్ నువ్వే. మర్యాదగా నా కాళ్ళు చేతులు నాకు ఇవ్వు, లేదంటే ఏం చేస్తావు? ఏం చేయడానికైనా కాళ్ళు చేతులు ఉండాలి కదా. అవిటి వాడిననే జాలి కూడా లేకుండా ఇలా మాట్లాడతావా? నీ గురించి తెలియక మా పిచ్చి బామ్మేమో నిన్ను మా అమ్మతో పోల్చింది. మా అమ్మాయి ఇలా చేస్తుందా? అంత నటనొద్దు. ఇప్పుడు నీ కాళ్ళు చేతులు కావాలి అంతేగా? అంతే. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, మొత్తం సెట్ అయినట్టుంది. నా కాళ్ళు చేతిలో వచ్చేసాయి. అప్పు చాలా థ్యాంక్స్ అప్పు. ఇప్పుడు వచ్చాయని సంబరపడకు, మళ్ళీ ఎప్పుడైనా పోవచ్చు. అదేంటి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఆడుతున్నది నాటకం అని గుర్తు పెట్టుకొని నీ హద్దుల్లో నువ్వుంటే నీ కాళ్ళు చేతులు సరిగా ఉంటాయి. లేదంటే చైర్ పనిష్మెంట్ రిపీట్ అవుతుంది. అమ్మో వద్దులే, నేను గుర్తుంచుకుంటానుగా. వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. అలాగే. గోకుల్, నాకు సరిగ్గా సూట్ అయ్యే చాయిస్ కదా. సరిగ్గా సెలెక్ట్ చేశాడు నాయుడు బావ. దట్ ఈస్ నాయుడు బావ. పైగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. సొంత మనిషి కన్నా పరాయి మనిషే ఎక్కువ. గోకుల్, గోకుల్, లిరిక్ కంప్లీట్ అయిందా? ఏమైంది గోకుల్, అలా ఉన్నావేంటి? ఏం లేదులే, పద రికార్డింగ్ వెళ్దాం. రండి. స్నేహ, ఏంటి నాయుడు బావా? ఎవరొచ్చారు చూడు. సీతారాం బాబాయ్ బాగున్నారా? మావయ్య ఎలా ఉన్నారు? మేం బాగున్నామమ్మా. అమ్మ, అన్నయ్య, అక్క అంతా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. మన ఊళ్ళో వాళ్ళందరూ బాగున్నారా? మీరు ఊరు వదిలిపెట్టి వచ్చాక ఊరంతా బోసిపోయిందమ్మా. రాజావారి కుటుంబం లేని లోటు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. గర్భగుడిలో దేవుడు విగ్రహం లేని గుడి ఎలా ఉంటుందో,
మీరు లేని ఊరు అలా ఉందమ్మా. సరే బాబాయ్, పదండి ఇంటికి వెళ్దాం. లేదమ్మా, నీతో పనిబడి వచ్చాం. ఏం పని బాబాయ్? మనోళ్ళో తిరణాలు జరుగుతుంది కదమ్మా, నువ్వేమో పెద్ద సింగర్ అయిపోయావు. అందుకే గుళ్ళో నీతో పాట కచేరీ పెట్టిద్దామని అడుగుదామని వచ్చాం. రాజావారి కూతురు పాడుతుందంటే మా అందరికీ ఆనందమే కదమ్మా. అందుకని నువ్వు ఓసారి మన ఊరు వస్తే. అయ్యో బాబాయ్, మీరంతగా అడగాల. తప్పకుండా వస్తాను, పాడతాను. సంతోషం తల్లి. నువ్వు ఒప్పుకుంటావో లేదోనని మేము భయపడుతుంటే నాయుడు బావ ధైర్యం చెప్పి మరీ తీసుకొచ్చాడు. ఆ, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఆ పర్ణకి పెళ్లి అయిపోయింది, స్నేహికి పెళ్లి కుదిరిందని చెప్పాను కదా. కానీ స్నేహ పెళ్లి ఎవరితో కుదిరిందో చెప్పలేదు కదా. ఈయనే గోకుల్ అని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. నమస్కారం. నమస్కారం అయ్యా. ఈడు జోడు చాలా బాగున్నారు బాబు. తిరునాళ్ళకి తమరు కూడా రావాలి. నువ్వు పిలవగానే వచ్చేస్తారు మరి. ఖాళీగా ఉండడం అనుకున్నావా? పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అస్సలు ఖాళీ ఉండదు. కానీ ఏదో మనం పిలిచాం కదా, రావడానికి ట్రై చేస్తారులే. స్నేహ పాడడానికి ఒప్పుకుంది కదా, అది మన అదృష్టం. చాలు ఇక వెళ్దాం. ఒక్క నిమిషం నాయుడు బావ, తీసుకోమ్మా. ఏంటి బాబాయ్, ఎందుకు ఈ డబ్బు? నువ్వు పాట పాడబోతున్నందుకమ్మా. ఆహా, వద్దు బాబాయ్. స్నేహ వద్దనకూడదు. ఎందుకంటే మన తిరణాల కోసం దాచిన డబ్బు ఇది. అంటే దేవుడు పంపించిన డబ్బు. దేవుడు పంపిన డబ్బు ఈ మాత్రం అందిందంటే తర్వాత లక్షల కోట్లు అవుతాయన్నమాట. ఆయన దీవులు మనకు ఉన్నట్టే. తీసుకో. వెళ్ళొస్తామమ్మా. వస్తాం వస్తాం బాబు. బాబు. నేను కూడా వెళ్తాను నీళ్ళతోటే. మా ఊళ్ళో తిరునాళ్ళు ఎంత బాగా జరుగుతుందో తెలుసా గోకుల్? ఏమైంది గోకుల్, ఎందుకు అలా ఉన్నావు? నేను నీకు కాబోయే భర్తనా కాదా? గోకుల్, సే ఎస్ ఆర్ నో. కాబోయే భర్తవే. నా మాట అంటే నీకు విలువ ఉందా లేదా? ఏమైంది గోకుల్, ఎందుకంత కోపంగా ఉన్నా? నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను గోకుల్. నీకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎలా ఉంటాను? అయితే మీ ఊరు వెళ్ళడం మానే. అక్కడ నువ్వు పాట పాడాల్సిన అవసరం లేదు. పాడితే ఏమైంది గోకుల్? పాడొద్దంటున్నాను. వాళ్ళొచ్చి అంత ఇదిగా అడిగారు. నేను మాట కూడా ఇచ్చాను, మనీ తీసుకున్నాను. వెళ్ళకపోతే బాగోదు. వెళ్తే నాకు బాగోదు. అయినా ఇవన్నీ నన్ను అడిగే చేసావా? నీ ముందే కదా చేశాను. అదే చెప్తున్నాను. నేను ఒకనున్నానన్న సంగతి మర్చిపోతున్నా. నన్ను అడగాలని, నా మాట వినాలని నీకు తెలీదా? మీ ఊరు వాళ్ళ మాట, నాయుడు బావ మాట నీకు ముఖ్యమైపోయింది. నేనేమి కాండోని అయిపోయాను. నేను ముఖ్యమా, వాళ్ళు ముఖ్యమా? స్నేహ, ఒక్కసారి నేను చెప్పింది అర్థం చేసుకో. త్వరలోనే మన పెళ్లి జరగబోతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా వస్తుంది. ఈ లోపు నువ్వు ఎక్కడ పడితే అక్కడ పాడితే చాలా చీప్గా ఉంటుంది. మన ప్రెస్టేజ్ పోతుంది. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఇమేజ్ పోతే తిరిగి రాదు. ట్రై టు అండర్స్టాండ్. నిన్నొక మాట అడగకపోవడం తప్పే. చాలా రోజుల తర్వాత మా ఊరి వాళ్ళని చూసిన ఆనందంలో వాళ్ళకు మాట ఇచ్చేశాను. ఆ మాట తప్పడం అంటే తల పోతుందా?